ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసి ఒక ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఏ రకంగా రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి ఎవరిని కలనివ్వకుండా వారి భార్య పిల్లల్ని నోటుకొచ్చినటువంటి బూతులు తిట్టి పోలీసులతో తన్నించి చివరికి ముద్రగడ పద్మనాభ గారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేశారు. తిరిగి అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ మొన్న 2024లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఈరోజు అంబటి రాంబాబు గారిని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తూ ఉన్నారని, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని మీరు వారి మీద దాడి చేసి వారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కల్తీ నెయ్యి అన్నారు, అందులో జంతు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. దాన్ని నిలదీస్తే మీరు హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి వాటి మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అనేక ప్రధాన కూడల్లో మీరు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి పాపాన్ని మళ్ళీ కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? మీరు చేసినటువంటి పాపం మీరు ఎన్ని జన్మలెత్తినా సరే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంత పెద్ద పాపం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తిరుపతి లడ్డూ మీద, ఆ తిరుపతి మహాప్రసాదం మీద, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి మీ రాజకీయ కుట్ర, మీరు చేసినటువంటి పాపాన్ని మీకు ఎన్ని జన్మలెత్తినా సరే దానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. పైపెచ్చి ఇలా దాడులు చేసి హత్యలు చేయాలని పాపం చిన్న పిల్లలు, వారి భార్య, వారి కూతురు, వారి మనవలు అందరినీ తీసుకొని వెళ్ళి పాపం ఎక్కడో దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసుకున్నారు, కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు, ఇంటి లోపలికి దూరారు, లాఠీచార్జ్ చేసి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయాల్సినటువంటి కార్యక్రమం మానేసి వాళ్ళని బతిమాలుతూ ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో కలిసి దాడి చేయాల్సింది, మీ డ్యూటీ మీరు మానేశారు. మీరు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి బందోబస్తుగా వచ్చారా, లేదా ఈ హత్య జరుగుతూ ఉంటే ఆ హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించడానికి వచ్చారా? ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, పోలీస్ వ్యవస్థకు కానీ ఏ ఒక్కరూ కూడా ఇందులో అతీతులు కాదు. రేపు రానున్నటువంటి రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేవా, మీ కుటుంబాలు లేవా, మీరు చేసేటటువంటి తప్పులు మర్చిపోతారని అనుకుంటున్నారా? మా వరకు అవసరం లేదు. మీకు ఓట్లు వేసి మీకు గెలిపించి అధికారాన్ని ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలే మీ ఇళ్ల మీద దాడులు చేస్తారు. మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ దేశంలో ఏం జరిగిందో మీరు అందరూ గమనించలేదా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేరు ప్రకారంగా మరి అతను తీసుకెళ్ళి జోగి రమేష్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. చాలామందిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని హతమార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇంటి మీద దాడి చేయటం, స్వయంగా దీంట్లో ఒక ఎమ్మెల్యే పాల్గొనటం, ఈ ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ఇది? ఏం చేస్తుందండి ఇది? దీన్ని కొన్ని వందల మంది పోలీసులు అక్కడ శోధన చూస్తున్నా. ఎవరి ఆదేశాలతో పోలీసులు అలా చేసుకోకుండా అలా ప్రేక్షక పాత్ర పోషించారు. ఇదా ప్రజాస్వామ్యం? దీన్ని తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు. ప్రజలు రోడ్డు ఎక్కకపోవచ్చు చేయాల, టైం వచ్చినప్పుడు మాత్రం మీకు తగిన విధంగా గుణపాఠం చెప్తారనేటువంటిది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వం ఎలా చేసింది అనేటువంటి దశలో రేపు ప్రభుత్వాలు మారి శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇలా ఉండిపోతాయి అనుకుంటున్నారా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ పరిస్థితులు ఏంటి? అలా చేయమని మేము అనలేదు.
ఇవన్నీ ఏ విధమైనటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరపనేటువంటిది మేము కోరుకుంటున్నాం తప్పితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది మీ దగ్గర రెడ్ బుక్ ఉంటే ఇంకొక దగ్గర బ్లూ బుక్ ఉంటుంది, ఇంకో బుక్ ఉంటుంది. ఇది మంచి విధానం మాత్రం కాదు అనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇదే పోకడుంటే మాత్రం దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటిది కూడా హెచ్చరిస్తున్నాను. కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సంప్రదాయమా, ఇది ప్రజాస్వామ్యమా, ఇది కలకాలం ఉంటుందా అనే భాషలో మాట్లాడి ఉండొచ్చు. దానికి వచ్చి ఇంటి మీద వెళ్ళి కొడతారా? ప్రజాస్వామ్య చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? ఏమింటారండి అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వింటారా? బుద్ధులు మాట్లాడుతూ ఉన్నాయి కదా, కేసులు పెట్టడానికి మీ చేతిలో చట్టాలు ఉన్నాయి లేకపోయినా పెట్టేస్తుంటారు కదా. ఒక కంప్లైంట్ ఇచ్చి దాని చట్టానికి వచ్చి చేతిలో తీసుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తారా? నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు. డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చాడు. లేదా డిఎస్పీ గారు ఎందుకు రావాలి ఇక్కడికి? మార్నింగ్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్లో అంటే పార్టీ నుంచి ఎలాంటి భరోసా కింద పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉంటుంది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమనిలా. నా అంతరాత్మ ఉంటుంది. నా అంతరాత్మ ప్రకారం చెప్పాను. నేను అరెస్ట్ భయపడి కూడా చెప్పలేస్తామా, కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంటుంది కదా. నేను ఈ వయసులో అట్లా తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను, అంతే సింపుల్. పొద్దు నుంచి మొదలు పడతాను ఆ విషయం మీద. నేను డిఎస్పీ గారిని చెప్పాలండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర కేసు లిస్ట్ అయింది, మేము ప్రొడ్యూస్ చేస్తామండి, ఎమ్మటి కారుకి వెళ్ళిపోతా. ఏమీ లేదు, నా సెల్ని ఇంటికి ఇచ్చేసి కారుకి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండండి అబ్బాయి, నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే. డిఫరెంట్గా ఉంటాడు ఈ రాంబాబు.